గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి లాస్ట్ క్లాస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చెప్తున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్తున్నాము. ఓకేనా? మరి కొన్ని పరిచయం చేసాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది. ఓకే, మరి లాస్ట్లో 41కి పరిచయం చేయడం జరిగింది. మరి 41 అని చెప్తున్నాము. సాడ్చల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే సాడ్చల్ అంటాం. సాడ్చల్ అంటే ఏంటంటే ఏ బ్యాగ్ ఫర్ క్యారింగ్ స్కూల్ బుక్స్. ఓకేనా? సాడ్చల్ అంటే ఏంటంటే స్కూల్ బుక్స్ని ఓకేనా క్యారీ చేసేది, అంటే స్కూల్ బుక్స్ని మోసుకెళ్తూ ఉంటాం సార్, దాన్ని ఏమంటాం మనం సాడ్చల్ అని అంటాం. ఓకే, సాడ్చల్ అంటే అర్థం ఏంటంటే ఏ బ్యాగ్ ఫ్రమ్ క్యారింగ్ స్కూల్ బుక్స్ తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని సాడ్చల్ అంటే దాన్ని బ్యాగ్ అంటాం. సాడ్చల్ అంటే ఏంటంటే బ్యాగ్ అంటాం. స్కూల్ బుక్స్ తీసుకెళ్ళేటువంటి దాన్ని ఏమంటామంటే దాన్ని బ్యాగ్ అంటాం, సాడ్చల్ అంటాం. నెక్స్ట్ వార్డ్రోబ్ అన్నారు. వార్డ్రోబ్ అంటే ఏంటంటే ఏ రూమ్ ఆర్ కబోర్డ్ ఇన్ విచ్ వన్ హ్యాంగ్స్ అప్ క్లాత్స్. మరి వార్డ్రోబ్ అంటే ఏంటంటే అదొక రూమ్ అని అంటాం, అదొక కబోర్డ్ అని అంటాం అన్నమాట. మరి ఏముంటాయి అంటే అందులో విచ్ వన్ హ్యాంగ్స్ అప్ క్లాత్స్. మరి క్లాత్స్ని హ్యాంగ్ చేస్తారు, వేలాడదీస్తారు ప్రదేశాన్ని ఏమంటాం అంటే దాన్ని వార్డ్రోబ్ అంటాం. ఓకేనా? వార్డ్రోబ్ అంటే రూమ్ కానీ కబోర్డ్ కానీ వార్డ్రోబ్ అని అంటాం. నెక్స్ట్ది ఏరోడ్రోమ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఏరోడ్రోమ్ అంటాం. మరి ఏరోడ్రోమ్ అంటే ఏంటి అని అంటే ఏ లార్జ్ ఫీల్డ్ ఆర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఫర్ ల్యాండింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్. ఓకేనా? టేకింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అంటే లార్జ్ ఫీల్డ్ ఆర్ ఏరియా, పెద్ద ప్రదేశం, ఖాళీ ప్రదేశం అన్నమాట. మరి ఆ ప్రదేశంలో ఏం జరుగుతుందంటే మరి విమానాలు ల్యాండ్ అవ్వడానికి అలానే విమానాలు టేకాఫ్ అవ్వడానికి కూడా ఉండే ప్రదేశాన్ని ఏమంటాం అంటే ఏరోడ్రోమ్ అని అంటాం. ఏరోడ్రోమ్ అంటే అర్థం ఏంటంటే విమానాలు ఆగుతాయి, ఓకే, ల్యాండ్ అవుతాయి, అలా టేకాఫ్ కూడా అవుతుంటాయి, దాన్నే మనం ఏరోడ్రోమ్ అని అంటాం. నెక్స్ట్ ఆడిటోరియం. నెక్స్ట్ వర్డ్ ఆడిటోరియం అంటాం. ఆడిటోరియం అంటే ఏంటి అని అంటే ఏ హాల్. ఆడిటోరియం ఏమంటాం అంటే స్పెషల్గా మామూలుగా ఏమంటాం జనరల్గా హాల్ అంటాం. ఏ హాల్ స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ఫర్ లెక్చరర్స్, మీటింగ్స్, కన్సర్ట్స్ ఎక్సెట్రా అని అన్నారు. అంటే ఒక హాల్ ఆడిటోరియం అనేది మరి దేనికి కేటాయించబడింది అని అంటే మరి లెక్చరర్స్ అంటే లెక్చర్స్ అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి, మీటింగ్స్ చెప్పడానికి, కన్సర్ట్స్ అంటే మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చూస్తారా, ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, దాన్ని ఏమంటాం అంటే మనం ఆడిటోరియం అని అంటాం. నెక్స్ట్ది ఎక్వేరియం అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎక్వేరియం. ఎక్వేరియం అంటే ఏంటంటే ఏ ప్లేస్ స్పెషల్లీ మేడ్ ఫర్ కీపింగ్ ఫిష్ అండ్ అదర్ వాటర్ యానిమల్స్ ఆర్ క్రీచర్స్. యాక్వేరియం అంటే ఏంటి అని అంటే అదొక ప్లేస్ అని అంటున్నారు. మరి ఏముంటాయి ఆ యాక్వేరియంలో అంటే మేడ్ ఫర్ కీపింగ్ ఫిష్ అంటే మరి ఫిష్ని అంటే చేపలు పెంచడం, అలానే ఇంకా వాటర్ యానిమల్స్ చేపలే కాకుండా ఇంకా ఫ్రాన్స్ రొయ్యలు అంటే చూస్తే ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న క్రీచర్స్ అనమాట. అంటే అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి యాక్వేరియంలో ఉంటూ ఉంటాయి. ఇంకా ఫిష్లే కాదు, ఇంకా ఫ్రాన్సే కాదు, ఇంకా రకరకాల జీవచరాలన్నీ కూడా నీటిలో ఉంచబడే ప్రదేశాన్ని ఏమంటాం అంటే దాన్ని యాక్వేరియం అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే క్యాబిన్. క్యాబిన్ అన్నారు. క్యాబిన్ అంటే ఏంటంటే ఏ స్మాల్ రూమ్, ఒక చిన్న రూమ్ అన్నారు. అది కూడా ఎక్కడంట ఇన్ ఏ షిప్ ఆర్ ఏరోప్లేన్ ఫర్ ఆఫీసర్స్ ఆర్ ప్యాసింజర్స్. ఓకేనా? క్యాబిన్ అంటే ఒక చిన్న ప్రదేశం, చిన్న రూము. మరి ఎక్కడ ఉంటుందంటే అది షిప్పుల్లో కానీ, మరి ఓడల్లో కానీ, అలానే ఏరోప్లేన్స్ విమానాల్లో కానీ స్పెషల్గా మరి ఒక చిన్న రూమ్ ఉంటుంది అనమాట. మరి ఎవరికి ఉద్దేశించబడింది అంటే అది ఆఫీసర్స్కి, అలానే ప్యాసింజర్స్ కూడా ఉద్దేశించబడింది. ఓకేనా? ప్యాసింజర్స్ అంటే ఎక్కుతూ ఉంటారు చూస్తారా, వాళ్ళ ప్యాసింజర్స్ అంటే ఆఫీసర్స్ అందులో పనిచేస్తుంటారు చూస్తారా, వాళ్ళని ఆఫీసర్స్ అని అంటూ ఉంటాం. క్యాబిన్ అంటే స్మాల్ రూమ్ అని. నెక్స్ట్
కంటోన్మెంట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కంటోన్మెంట్ అంటాం. కంటోన్మెంట్ అంటే ఏంటంటే ఏ ప్లేస్ ఆర్ ఏరియా గివెన్ టు సోల్జర్స్ టు లివ్ ఇన్. కంటోన్మెంట్ అంటే ఏంటంటే మరి పర్టికులర్ ఏరియా అన్నమాట, ప్లేస్ అని ఉంటుంది దాన్ని. మరి ఎవరు ఉంటారు అక్కడ అంటే సోల్జర్స్ టు లివ్ ఇన్ అన్నమాట. అంటే సోల్జర్స్ మాత్రమే ప్రత్యేకించకుండా ప్రదేశాన్ని ఏమంటాం అని అంటే దాన్ని కంటోన్మెంట్ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కన్ఫెక్షనరీ. నెక్స్ట్ ఏంటంటే కన్ఫెక్షనరీ అన్నారు. కన్ఫెక్షనరీ అంటే ఏంటంటే ఏ షాప్, ఓకేనా. కన్ఫెక్షనరీ అంటే ఏంటి, ఏ షాప్ అని అంటాం వేర్ కేక్స్, క్యాండీస్ అండ్ అదర్ స్వీట్ థింగ్స్ ఆర్ మేడ్, ఓకేనా. కాన్ఫెక్షనరీ అని అంటే ఏంటంటే షాప్ అన్నాం. మరి కేక్స్ కానీ ఇంకా చాక్లెట్స్, క్యాండీస్ అని అన్నారు. ఇంకా స్వీట్ థింగ్స్ అన్నమాట. అంటే రకరకాలుగా ఉన్న ఆ స్వీట్ పదార్థాలు కానీ కేకులు కానీ తయారు చేసే ప్రదేశాన్ని ఏమంటాం అంటే కాన్ఫెక్షనరీ అంటాం. బేకరీ అంటాం చూసారా, ఆ బేకరీ ఏమన్నా కాన్ఫెక్షనరీ అంటారు. కేక్స్తో పాటుగా స్వీట్స్ కూడా, క్యాండీస్ కూడా తయారు చేస్తూ ఉంటూ ఉంటారు. నెక్స్ట్ డైరీ. మరి డైరీ అంటే ఏంటి అని అంటే ఏ ప్లేస్ వేర్ మిల్క్ ఈజ్ కెప్ట్ అండ్ బటర్ ఈజ్ మేడ్. అంటే మరి డైరీ అంటాం. డైరీ అంటే మిల్క్ అనేది ఏమవుతుందంటే అక్కడ ఏ ప్లేస్ వేర్ మిల్క్ ఈజ్ కెప్ట్ అండ్ బటర్ ఈజ్ మేడ్, ఓకేనా. మరి మిల్కే కాదు, బటర్ మిల్కే కాదు, బటర్ వెన్నే కాదు, అన్ని కూడా తయారు చేస్తారు అనమాట. ఎక్కడంటే డైరీలో, ఓకేనా. ఎక్కడ తయారు చేస్తారు, డైరీ అనమాట. డైరీ ఫార్మ్స్ ఉంటాయి చూసారా, ఆ డైరీ ఫార్మ్స్లో మరి మిల్క్, ఓకేనా, మిల్క్ని స్టోర్ చేస్తారు. అలానే బటర్ వెన్న కూడా తయారు చేస్తారు, బటర్ మిల్క్ కూడా తయారు చేస్తారు, కార్డ్ కూడా తయారు చేయడం అనేది జరిగింది. ఆ ప్లేసాన్ని మనం డైరీ అంటాం. నెక్స్ట్ డిస్పెన్సరీ. నెక్స్ట్ కూడా ఏంటంటే డిస్పెన్సరీ అన్నారు. డిస్పెన్సరీ అంటే ఏ ప్లేస్ వేర్ మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ గివెన్ అవుట్. అంటే డిస్పెన్సరీ ఏంటి, డిస్పెన్సరీ అంటే మెడిసిన్స్ అనేవి అక్కడ ప్రిపేర్ చేస్తారు, తయారవుతాయి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటాం మనం డిస్పెన్సరీ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెటీరియాలజిస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మెటీరియాలజిస్ట్ అంటాం. మెటీరియాలజిస్ట్ అంటే ఏంటి అని అంటే వన్ హూ స్టడీస్ ద వెదర్. మరి వెదర్ గురించి స్టడీ చేసే వ్యక్తిని ఏమంటాం అని అంటే వాటిని మెటీరియాలజిస్ట్ అని అంటాం. మెటీరియాలజిస్ట్ అంటే వెదర్ అని గుర్తుపెట్టుకుంటాం. వెదర్ సంబంధించినటువంటి గురించి స్టడీ చేసే వ్యక్తులు ఏమంటాం అంటే మరి మెటీరియాలజిస్ట్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ పైలట్ ఉన్నారు. మరి పైలట్ అంటే ఎవరంటే వన్ హూ స్టడీస్ ఏ షిప్ ఆర్ ఫ్లైస్ యాన్ ఏరోప్లైన్. మరి పైలట్ అంటే ఎవరు అంటామంటే షిప్ని గైడెన్స్ అంటే షిప్లో మనకి ఎవరు ఉంటారు అంటే ఒక పైలట్ ఉంటారు. అలా ఏరోప్లేన్ కూడా ఉంటారు, ఒక పైలట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ షిప్ని కానీ ఆ ఏరోప్లేన్ కానీ నీట్గా మరి ట్రావెల్ అనేది చేస్తూ ఉంటారు, ఓకేనా. మరి ఏ రూట్ నుంచి ఎలా వెళ్ళాలి చెప్పడం ఎవరు తెలుస్తూ ఉంటాయి అంటే ఆ పైలట్ అనే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. షిప్లో షిప్ని మార్గదర్శకుడు అని అంటాం పైలట్ అని అంటే జనరల్గా, ఓకేనా. మరి ఏరోప్లేన్లో కూడాను గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు, వాళ్ళని ఏమంటాం పైలట్ అని అంటాం. నడుస్తూ ఉంటారు, వాళ్ళని పైలట్స్ అని అంటాం. నెక్స్ట్ ఫార్మసిస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫార్మసిస్ట్ అని అంటాం, ఓకేనా. ఫార్మసిస్ట్ అంటాం. ఫార్మసిస్ట్ అంటే ఏంటి అని అంటే వన్ హూ ప్రిపేర్స్ ఆర్ సెల్స్ మెడిసిన్స్. అంటే మందులు మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు, అలానే మెడిసిన్స్ కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం అంటే మనం ఫార్మసిస్ట్ అని అంటాం, ఓకేనా. ఫార్మసిస్ట్ అంటే మెడిసిన్స్ని అమ్మేవాళ్ళు, అలానే మెడిసిన్స్ కూడా తయారు చేసే వాళ్ళని ఫార్మసిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జగ్లర్, ఓకేనా. మరి జగ్లర్ అంటారు. జగ్లర్ అంటే ఏంటంటే వన్ హూ పెర్ఫార్మ్స్
ట్రిక్స్ విత్ ద హ్యాండ్స్ టు అమ్యూజ్ పీపుల్. అంటే గాడి వాడటం చూసారా, మరి అర్థం ఏమంటే జాగ్లర్ అనేది అని అంటాం. జాగ్లర్ అంటే ఏంటి అర్థం? వన్ హూ పెర్ఫార్మ్ ట్రిక్స్ అన్నమాట. కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు విత్ ద హ్యాండ్స్, అంటే చేతుల ద్వారానే మెస్మరైజ్ చేస్తారు అనమాట. వాళ్ళు ఏమంటామంటే అమ్యూజ్ పీపుల్. అమ్యూజ్ అంటే పీపుల్ బాగా ఇంట్రెస్ట్ గా ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఎవరంటే చేసేటువంటి ట్రిక్స్ మీద. ఈ జగ్లర్ ఏమంటామంటే మనం ఓకేనా ఏమంటాం అంటే గారడీవాడు అని అనడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి జాగ్రత్తగా చూడండి. ఓకే ఓకే, మరి జాగ్రత్త అంటే గారడీవాడు అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ జాగ్రత్త తర్వాత ఓకేనా హ్యాకర్ అంటాం. మరి హ్యాకర్ అంటే ఎవరంటే వన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ సెల్లింగ్ థింగ్స్. మరి హ్యాకర్ అంటే చూడండి, హ్యాకర్ అంటే ఎవరిని హ్యాకర్ అని అంటూ ఉంటారా? వన్ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ సెల్లింగ్ థింగ్స్, అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు కొన్నటువంటి వస్తువుల్ని అమ్ముతూ ఉంటారు. అమ్మేటువంటి వ్యక్తులు ఏమంటామనంటే హ్యాకర్ అని అంటాం. ఓకేనా, హ్యాకర్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ థింగ్స్ అన్నమాట. వస్తువుల్ని అమ్ముతారు. ఎక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అమ్మే వాళ్ళు ఏమంటామంటే వాళ్ళని హ్యాకర్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాస్తాను. ఓకేనా, మీకు ఇప్పటికే చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మరి దీంతో అంటే మనకి ఈ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్తో ఇంకా కంప్లీట్ చేసేస్తాను మీకు. ఓకేనా, తర్వాత హ్యాకర్ తర్వాత నెక్స్ట్ 56 నెంబర్ పెట్టు. హ్యాకర్ తర్వాత ఆప్టీషియన్. ఓకే, ఆప్టీషియన్ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఆప్టీషియన్ అంటాం. ఆప్టీషియన్ మరి ఎవరు అంటామంటే మనం వన్ హూ మేక్స్ ఆర్ సెల్స్ ఐ గ్లాసెస్. అంటే మనకి కళ్ళజోడు అంటాం చూసారా, ఐ గ్లాస్ ని అమ్మేవాళ్ళని లేదా ఐ గ్లాస్ తయారు చేసే వాళ్ళని ఏమంటాం అని అంటే ఆప్టీషియన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆప్టీషియన్ అంటే మీరు ఆప్టికల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫిలటలిస్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫిలటలిస్ట్ అని అంటాం. మరి ఫిలటలిస్ట్ అంటే ఏంటి అని అంటే వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్. మరి ఎవరైతే స్టాంప్స్ కలెక్ట్ చేస్తుంటారో ఆ కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటాం అని అంటే ఫిలటలిస్ట్ అని అంటాం. పెట్టుకోండి, కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ అన్నమాట. స్టాంపుల్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫిలటలిస్ట్ అని అంటాం. నెక్స్ట్ది ఫిజీషియన్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫిజీషియన్. మరి ఫిజీషియన్ చూద్దాం. ఫిజీషియన్ వన్ హూ ప్రాక్టీసెస్ మెడిసిన్. మరి మెడిసిన్ సంబంధించిన కోర్సు ఉంటుంది చూస్తారా, ఆ కోర్సును కూడా కంప్లీట్ చేస్తారు. వాళ్ళని ఏమంటామంటే ఫిజీషియన్ అంటాం. డాక్టర్స్ అంటారు చూస్తారా, ఆ డాక్టర్ని ఏమంటాం మనం ఫిజీషియన్. వన్ హూ ప్రాక్టీసెస్ మెడిసిన్. మరి మెడిసిన్ సంబంధించిన విషయాల్లో అన్నింటిలో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళని ఏమంటామంటే మనం ఫిజీషియన్ అని అంటూ ఉంటాం. వాళ్ళని డాక్టర్ గారు అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్ జెవెలర్. ఓకేనా, మరి జెవెలర్ అనగా మీకు అర్థమైపోయింది, జెవెల్స్ అని. వన్ హూ సెల్స్ జెవెల్స్ అండ్ సెట్స్ దెమ్. మరి జెవెల్స్ అంటే మరి ఎవరైతే బంగారం అవన్నీ చూసారా, వాటిని అమ్ముతుంటే బంగారం కానీ డైమండ్స్ కానీ అమ్ముతుంటే చూసారా, వాళ్ళని ఏమంటామంటే మనం జెవెలర్ అని అనడం అనేది జరుగుతుంది. జ్యువెలరీస్ అన్నమాట. జ్యువెలరీస్ అమ్ముతూ ఉంటారు, తయారు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ ఏంటంటే అమ్మేవాళ్ళు అన్నమాట. వన్ హూ సెల్స్ జెవెల్స్ అండ్ సెట్స్ దెమ్. మరి జ్యువెల్స్ అమ్మే వాళ్ళని జ్యువెలర్స్ అని అంటాం. నెక్స్ట్ జ్యువెలర్స్ తర్వాత జిమ్నాషియం. జిమ్నాషియం జిమ్నాషియం జిమ్నాషియం. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే జిమ్నాషియం అంటాం. జిమ్నాషియం అంటే మనం జిమ్ అంటామే, ఆ జిమ్ని ఏమంటామంటే మనం జిమ్నాషియం అని అంటాం. ఏ ప్లేస్ వేర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ పెర్ఫార్మ్. మరి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటామంటే మనం ఎక్సర్సైజ్ చేస్తాం చూసారా, ఆ ఎక్సర్సైజ్ చేసే ప్రదేశాన్ని ఏమంటామంటే మనం జిమ్నాషియం అని అంటాం. దాన్ని మనం జిమ్ అని అంటాం. ఓకేనా, దాన్ని జిమ్నాషియం అంటే దాన్ని జిమ్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ది కెనల్ అన్నారు. మరి కెనల్ అంటే ఏంటి అని అంటే ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ డాగ్స్. అంటే డాగ్స్ ఉంచే ప్రదేశాన్ని ఏమంటామంటే మనం కెనల్ అని అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి డాగ్స్ ని ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ డాగ్స్. డాగ్స్ ఉంచే ప్రదేశం అంటే డాగ్ ని పెంచే ప్రదేశం కూడా. ఓకేనా, మరి పెంచే ప్రదేశాన్ని కూడా ఏమంటామంటే మనం కెనల్ అని అంటాం. నెక్స్ట్
వాలంటీర్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే వాలంటీర్ అన్నమాట. వాలంటీర్ అంటే ఏంటి అంటే వన్ హూ ఆఫర్స్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఫేర్ ఓన్ ఫ్రీడమ్. చూడండి, వాలంటీర్ అంటే వన్ హూ ఆఫర్స్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్రీ విల్. అంటే సొంతంగా, అంటే ఒక డబ్బులు ఆశించకుండా తన ఓన్గానే ఏం చేస్తూ ఉంటారంటే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటామంటే మనం వాలంటీర్ అని అంటూ ఉంటాం. వాలంటీర్ అంటే ఏంటంటే వన్ హూ ఆఫర్స్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్రీ విల్. ఓకేనా, ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, వాలంటీర్గా. అంటే మనకి ఏదైనా సమస్యలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, స్ట్రీట్ లెవెల్ అనుకోండి, ప్రాబ్లమ్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వరదలు ఎవరైనా వస్తాయి చూసారా, ఆ వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సహాయం అనేది జనరల్గా చేస్తూ ఉంటారు అనమాట. మరి ఎలా వస్తారంటే వాళ్ళు వాలంటీర్ అంటే ఫ్రీగా అనమాట, డబ్బులు ఆశించరానమాట. వాళ్ళు ఏమంటాం అంటే మనం వాలంటీర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇది హార్టికల్చర్. హార్టికల్చర్ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే హార్టికల్చర్ అంటాం. మరి హార్టికల్చర్ అంటే ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ మీనింగ్ గార్డెన్స్. ఓకేనా, మరి ఉద్యానవనం అంటారు చూస్తారా, ఆ ఉద్యానవనాన్ని ఏమంటాం అంటే హార్టికల్చర్ అని అంటాం. హార్టికల్చర్ అంటే ద ఆర్ట్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ మేనేజింగ్ గార్డెన్స్. మరి గార్డెన్స్ ని ఓకేనా పెంచడం కానీ, ఓకేనా మరి గార్డెన్స్ ని క్రియేట్ చేయడం కానీ ఏమంటామంటే మనం దాన్ని హార్టికల్చర్ అనేది మనం అంటాం. ఓకేనా, హార్టికల్చర్ అంటే తోట పని లేకపోతే మరి ఉద్యానవన పని అని అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి బ్రీఫ్ కేస్. నెక్స్ట్ ఏంటంటే బ్రీఫ్ కేస్ అంటాం. మరి బ్రీఫ్ కేస్ అంటే ఏంటి అంటే లెదర్ బ్రీఫ్ కేస్ అంటే ఏ లెదర్ ఆర్ ప్లాస్టిక్ కేస్ ఫర్ క్యారింగ్ షీట్స్ ఆఫ్ పేపర్ బుక్. మరి బ్రీఫ్ కేస్ అంటే ఏమంటాం మనం ఏ లెదర్, మరి లెదర్తో చేసి ఉంటుంది, అది కూడా ప్లాస్టిక్ కేస్ అని అంటాం. మరి దేనికోసం అంటే ఫర్ క్యారింగ్ షీట్స్ ఆఫ్ పేపర్ బుక్స్ కానీ కొన్ని పేపర్స్ కానీ ఒక చోట పొందుపరిచి మనం తీసుకెళ్తుంటాం, బ్యాగ్లో పెట్టి వెళ్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం అంటే మనం బ్రీఫ్ కేస్ అని అంటాం. ఓకేనా, బ్రీఫ్ కేస్ అంటే మనం సూట్ కేసులు అంటాం చూస్తే అవి కూడా లెదర్తో తయారు చేయబడి ఉంటూ ఉంటే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకి బౌల్ అంటాడు. మరి బౌల్ అనగానే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక పాత్ర అన్న విషయం కూడా తెలుసు. ఏ డీప్ రౌండ్ కంటైనర్ ఫర్ హోల్డింగ్ లిక్విడ్స్ షుగర్ ఎక్సెట్రా. మరి బౌల్ అంటే ఏంటి అని అంటే ఈ డీప్ రౌండ్ కంటైనర్ అంటే రౌండ్గా ఉంటా ఉంటుంది. అది ఏమంటాయి అంటే ఫర్ హోల్డింగ్ లిక్విడ్స్ షుగర్. మరి లిక్విడ్స్ కానీ ఒక వాటర్ కానీ మనం చూసారా, మరి అవి కానీ లేక షుగర్ కానీ, ఓకేనా ఇవన్నీ కూడా ఒక బౌల్ తీసుకుంటాం అనమాట. అంటే ఏంటంటే పాత్రను ఏమంటాం మనం బౌల్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, బౌల్ తర్వాత అది అవెన్యూ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అవెన్యూ. ఓకేనా, అవెన్యూ. మరి అవెన్యూ అంటే ఏంటంటే ఏ వైడ్ రోడ్ విత్ ట్రీస్ ఆన్ ఈచ్ సైడ్. అవెన్యూ అంటే అది కూడా ఒక ప్లేస్ ఏనో. మరి ఎలా ఉంటుందంట అని అంటారా, మరి అవెన్యూ అంటే ట్రీస్ విత్ వైడ్ రోడ్, పెద్ద రోడ్ అన్నాడు. అవెన్యూ అంటే ఆ రోడ్డు ఇరుపక్కల ఏముంటాయి అంటే ట్రీస్ ఆన్ ఈచ్ సైడ్, రెండు అంటే రోడ్డు ఇరుపక్కల కూడా ఏమంటూ ఉంటాయి అంటే చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే అవెన్యూ అంటాం. అవెన్యూ అంటే ఏంటంటే రోడ్డు, దానికి ఇరువైపులు ఏమంటాయి చెట్లతో ఉంటా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అవెన్యూ అని అంటాం. నెక్స్ట్ది ఐవరీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి ఐవరీ అన్నాం. ఐవరీ అంటే ఏంటి అని అంటే ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. మరి బర్డ్స్ పక్షులను పెంచే ప్రదేశం చూస్తారా, దాన్ని ఏమంటాం అంటే మనం ఐవరీ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఐవరీ అంటే బర్డ్స్ ఆర్ కెప్ట్. గుర్తుపెట్టుకోండి, పక్షులు ఉంచే ప్రదేశాన్ని ఏమంటాం అంటే ఐవరీ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే బారు లేకపోతే పబ్ అన్నమాట. బార్ ఆర్ పబ్. మరి బారు అలానే పబ్ అన్నారు. మరి దానికి అర్థం చూద్దాం. ఏ ప్లేస్ వేర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆర్ సోల్డ్ అండ్ సర్వ్డ్. అంటే ఈ పబ్లో కానీ బార్లో కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్నమాట. అంటే మత్తు పానీయాలు అంటే చూసారా, మరి ఆ మత్తు పానీయాలని తాగుతూ ఉంటారు, అలానే అమ్ముతూ ఉంటారు, అలా సర్వ్ కూడాను చేస్తూ ఉంటారు. ఆ సర్వ్ చేసే ప్రదేశాన్ని ఏమంటామంటే బార్ అని అంటాం. ఆ సర్వ్ చేసే ప్రదేశాన్ని ఏమంటామంటే పబ్ అని కూడాను అంటూ ఉన్నాం. ఓకేనా, అది బారు పబ్ అని గుర్తుపెట్టుకుంటాం. అలాగే మీకు ఆల్రెడీ ఫెమిలియర్ అయినా బారు పబ్ అనేది మీకు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి మ్యాజిస్ట్రేట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మ్యాజిస్ట్రేట్ అంటాం. మ్యాజిస్ట్రేట్ అంటే ఏ జడ్జ్ ఆఫ్ ఏ లోయర్
కోర్టు. మరి ఒక కోర్టులో ఒక జడ్జిగా ఉంటారు అనమాట. మన జడ్జెస్ ఏమంటాం అంటే మనం మ్యాజిస్ట్రేట్ అని అనడం అనేది జరుగుతుంది. మ్యాజిస్ట్రేట్ అంటే ఏమనుకుంటాం, జడ్జి గారు సరిపోతుంది. నెక్స్ట్ ఆర్కియాలజీ. ఏంటంటే ఆర్కియాలజీ. నెక్స్ట్ ఆర్కియాలజీ అంటాం. ఆర్కియాలజీ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్ ఎస్పెషల్లీ ఆర్ట్, రేప్స్, రూయిన్స్ ఎక్సెట్రా. ఆర్కియాలజీ అంటే ఏన్షియంట్ థింగ్స్ అన్నమాట. అంటే పురాతనమైన విషయాలు ఉంటాయి చూసారా, మనకి పలానా కాలంలో పలానా శిల్పం బయటపడింది, పలానా చక్రవర్తి కాలంలో చెప్తూ ఉంటాం చూసారా. మరి వాటి గురించి స్టడీ చేసేవాళ్ళని, ఓకే, గ్రేవ్స్ సమాధుల్ని స్టడీ చేసేవాళ్ళని, ఆర్ట్స్ కళలు ఉంటాయి. అంటే ఇది ఈ ఒక విగ్రహం దొరికింది, ఆ విగ్రహం ఏ కాలానికి సంబంధించి ఏ రాజు పరిపాలించాడు, ఆ విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. ఎక్కడంటే ఆర్కియాలజీ ద్వారా. ఏన్షియంట్ థింగ్స్ అంటే ఏన్షియంట్ థింగ్స్ మనం ఏం చేస్తూ ఉంటారు, ఆర్కియాలజిస్టులు కనిపెడుతూ ఉంటారు. అంటే అలా చోట అలా ఉందని చెప్తుంటారు అనమాట. దాన్ని ఏమంటామంటే ఆర్కియాలజీ అంటే ఏంటంటే మన కాస్ ఆర్కియాలజీ కాబట్టి స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్ అంటే పురాతనమైన విషయాల గురించి చర్చించే దాన్ని ఏమంటాం అని అంటే దాన్ని ఆర్కియాలజీ అని అనడం అనేది జరుగుతుంది. ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్, ఏన్షియంట్ రైటింగ్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. స్టడీ ఆఫ్ థింగ్స్ అన్న ఏన్షియంట్ రైటింగ్స్ అన్న కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఆర్కియాలజీ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫోనెటిక్స్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫోనెటిక్స్ అన్నమాట. మరి ఆ ఫోనెటిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఫోనెటిక్స్ అంటే ద సైన్స్ ఆఫ్ స్పీచ్, సౌండ్స్ అండ్ దేర్ ప్రొడక్షన్. అంటే ఫోనెటిక్స్ అంటే సైన్స్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడడం, మరి సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్ ఉంటూ ఉంటాయి. దేర్ ప్రొడక్షన్ అంటే ఒక సౌండ్ ఏ విధంగా మనకి మన నోట్లో నుంచి మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో నుంచి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని గురించి చర్చించడాన్ని ఏమంటాం మనం ఫోనెటిక్స్ అని అంటాం. ఫోనెటిక్స్ అంటే స్పీచ్ అంటే దాన్ని సౌండ్స్ అని అంటాం. నెక్స్ట్ది సైకాలజీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే సైకాలజీ. సైకాలజీ అంటే ఏంటంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. అంటే నేచర్ ఆఫ్ మైండ్, ఒక మనిషి ప్రవర్తన విధానం అనేది ఎలా ఉంటుందో అతని యొక్క సైకాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేచర్ ఆఫ్ మైండ్, అతని మైండ్ ఎలా పనిచేస్తూ ఉంది, ఎలా ఉంది, ఎలా ఇట్స్ ఫంక్షనింగ్, ఎలా వర్క్ చేస్తూ ఉంది, వాటి గురించి కనుక స్టడీ చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే సైకాలజీ అని అంటాం. ఓకే, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అన్నమాట. అంటే మనిషి యొక్క మైండ్ గురించి చర్చించే దాన్ని ఏమంటామంటే మనం సైకాలజీ అని అంటాం. నెక్స్ట్ ఇల్లిజిబుల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇల్లిజిబుల్ అన్నారు. ఇల్లిజిబుల్ అంటే దట్ కెనాట్ బి రీడ్ అంటే చదవలేని వాళ్ళు ఏమంటామంటే ఇల్లిజిబుల్ అని అంటాం. అంటే ఇల్లిటరేట్ అంటాం చూసారా, అదే ఇల్లిజిబుల్ అన్న కానీ కెనాట్ రీడ్ అని. అంటే చదవలేని వాళ్ళు మాత్రమే, చదవలేని వాళ్ళని ఏమంటామంటే ఇల్లిజిబుల్ అని అంటాం. నెక్స్ట్ది న్యూమిస్మాటిక్స్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే న్యూమిస్మాటిక్స్ అని అంటాం. న్యూమిస్మాటిక్స్ అంటే ఏంటంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెడల్స్, కాయిన్స్, మెడలియన్స్ ఎక్సెట్రా. ఓకే, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెడల్స్ అన్నమాట. అంటే ఒక మెడల్ని గురించి మరి డిస్కస్ చేయడం, చెప్పడం, అలా కాయిన్స్ గురించి స్టడీ చేసి చెప్పడం, అలాంటి మెడలియన్స్ అంటే మెడల్స్ మొత్తం మీద. న్యూమిస్మాటిక్స్ అంటే అర్థం ఏంటంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెడల్స్. అంటే మెడల్ గురించి మరి క్షుణ్ణంగా మరి చర్చించేదాన్ని, తెలియజేసేదాన్ని ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అని అంటాం. నెక్స్ట్ ఇన్విటబుల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇన్విటబుల్ అన్నాం. ఇన్విటబుల్ అంటే ఏంటి అంటే దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. మనం అవాయిడ్ చేయలేము అనమాట. అంటే తప్పనిసరి. ఇన్విటబుల్ అంటే తప్పనిసరి, మనం కెనాట్ బి అవాయిడ్, మనం అవాయిడ్ చేయలేనిది దాన్ని ఏమంటామంటే ఇన్విటబుల్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మెను. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మెను
అంటాం. మెనూ అంటే ఏంటంటే ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ టు బి సర్వ్డ్ ఇన్ ఏ రెస్టారెంట్ ఆర్ అట్ ఏ మీల్. అంటే లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. అంటే రెస్టారెంట్ ఏం చేస్తుంటారు, మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలానే మనం మీల్ మనం భోజనం చేసేటప్పుడు రకరకాల ఐటమ్స్ మనం తింటూ ఉంటూ ఉంటాం. మరి సర్వ్ చేసే ప్రదేశం సర్వ్ చేస్తూ ఉంటారు రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ. ఓకే, దాన్ని ఏమంటామంటే మనం మెనూ అంటే లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అని మనం లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అంటే దాన్నే మెనూ అని అంటాం. నెక్స్ట్ సైమల్టేనియస్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే సైమల్టేనియస్. సైమల్టేనియస్ అంట. మరి సైమల్టేనియస్ అంటే అర్థం ఏంటంటే హ్యాపెనింగ్ ఆర్ డన్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సందర్భంలో, ఓకేనా, జరగడం అనమాట. హ్యాపెనింగ్ ఆర్ డన్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో కనుక ఒకే సమయంలో రెండు పనులు కనుక అవుతున్నాయి అనుకోండి పక్క పక్కనే, దాన్ని ఏమంటామంటే మనం సైమల్టేనియస్ అంటాం. రెండు పనులు ఒకేసారి జరుగుతుంది. హ్యాపెనింగ్ అని పెట్టుకుంటే జరుగుతుంది, దాన్ని సైమల్టేనియస్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే రోస్టర్. రోస్టర్ అంటే అర్థం ఏంటి అంటే ఏ లిస్ట్ షోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ డ్యూటీస్. రోస్టర్ అంటే ఏంటంటే డ్యూటీస్ అని గుర్తుపెట్టుకోవాలి. రోస్టర్ అంటే అర్థం ఏంటి, డ్యూటీస్. ఆ డ్యూటీస్ని ఏమంటాం అంటే రోస్టర్ అని అంటారు అనమాట. అంటే రోస్టర్ అంటే లిస్ట్ ఆఫ్ షోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ డ్యూటీస్. డ్యూటీస్ గురించి లిస్ట్ ఆఫ్ షోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ డ్యూటీస్ గురించి తెలియజేసిన దాన్ని రోస్టర్ అని అంటాం. నెక్స్ట్ యునానిమస్. నెక్స్ట్ ఏంటంటే యునానిమస్ అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ కంప్లీట్ అగ్రిమెంట్. హ్యావింగ్ ఆర్ షోయింగ్ కంప్లీట్ అగ్రిమెంట్. హ్యావింగ్ ఆర్ షోయింగ్ కంప్లీట్ అగ్రిమెంట్ అంటే అందరూ కూడా ఒకే విధంగా యాక్సెప్ట్ అనేది తెలియజేయడాన్ని ఏమంటాం అంటే యునానిమస్ అంటాం. అందరూ కూడా ఒకే విధంగా ఆన్సర్ చేయడాన్ని యునానిమస్ అని అంటాం. లేకపోతే కంప్లీట్ అగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ ఏంటంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం, దాన్నే యునానిమస్ అని అంటాం. నెక్స్ట్ ఇన్విజిబుల్. ఓకేనా, ఇన్విజిబుల్ అన్నారు. ఇన్విజిబుల్ అంటే దట్ కెనాట్ బి సీన్. చూడలేకుండా చూసారా, చూడలేదని ఇన్విజిబుల్. విజిబుల్ అంటే చూడటం, ఇన్విజిబుల్ అంటే చూడలేకపోవడం. కాబట్టి కెనాట్ బి సీన్ అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ పోర్టబుల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే పోర్టబుల్ అన్నాం. పోర్టబుల్ అంటే ఏంటంటే కెనాట్ బి డ్రంక్. కెనాట్ బి డ్రంక్ తాగలేకపోవడం. వాటర్ కానీ ఇంకేమి కూడా తాగలేకపోవడం ఏమంటామంటే పోర్టబుల్ అంటాం. కెనాట్ బి డ్రంక్ అని అంటాం. నెక్స్ట్ది ఎడిబుల్ అన్నాం. మరి ఎడిబుల్ అంటే అర్థం ఏంటి అంటే దట్ కెన్ బి ఈటెన్. ఎడిబుల్ అంటే ఫిట్ ఫర్ ఈటింగ్ అని చెప్పాక ఇక్కడ ఏమంటే దట్ కెన్ బి ఈటెన్. తినేదాన్ని ఏదైనా కానీ ఏమంటామంటే మనం ఎడిబుల్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి ఫ్లాట్ అన్నాడు. ఓకేనా, ఫ్లాట్ అన్నాడు. ఫ్లాట్ అంటే ఏంటి అంటే ఏ సింగిల్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ యూజ్డ్ యాజ్ ఒకే ఒక ఫ్లోర్ ఉంటుంది. దాన్ని ఒకే ఒక ఫ్లోర్ అనేది ఉంటా ఉంటుంది ఒక బిల్డింగ్ లో. దాన్ని ఏమంటామంటే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఫ్లోర్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని ఫ్లాట్ అని అంటాం. ఫ్లాట్ అంటే చూసుకోండి, ఏ సింగిల్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒకే ఒక సింగిల్ ఫ్లోర్ ఉంటుంది బిల్డింగ్ లో, దాన్ని ఫ్లాట్ అని అంటాం. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, యూజ్డ్ యాజ్ హోమ్ లాగా, ఇల్లు లాగా యూజ్ చేస్తుంటాం. దాన్ని ఫ్లాట్ అని అంటాం. నెక్స్ట్ గ్యారేజ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే గ్యారేజ్ అంటాం. గ్యారేజ్ అంటే ఏ బిల్డింగ్ ఇన్ విచ్ మోటార్ కార్స్ ఆర్ స్టోర్డ్ ఆర్ రిపేర్డ్. అంటే గ్యారేజ్ అంటే ఏంటంటే కొన్ని మోటార్ కార్స్ నిల్వ ఉంచే ప్రదేశం, అదేవిధంగా రిపేర్ చేసే ప్రదేశాన్ని కూడా ఏమంటాం అంటే మనం గ్యారేజ్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కోబ్లర్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కోబ్లర్ అన్నారు. మరి కోబ్లర్ అంటే ఏంటి అంటే వన్ హూ మేక్స్ ఆర్ రిపేర్స్ షూస్. షూస్ రిపేర్ చేస్తూ ఉంటారు చూసారా. మరి షూస్ రిపేర్ చేసే వాళ్ళని, అలానే షూస్ తయారు చేసే వాళ్ళని ఏమంటామంటే మనం కోబ్లర్ అని అంటూ ఉంటాం. ఓకే, కోబ్లర్ అంటే మరి షూ మేకర్స్. ఓకేనా, తయారు చేసేవాళ్ళు. ఓకేనా, తయారు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, తయారు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలా రిపేర్ చేసేవాళ్ళు కూడా వాళ్ళని ఏమంటాం అంటే మనం కోబ్లర్. ఓకేనా, ఏమంటాం కోబ్లర్ అంటాం, మనం గుర్తుపెట్టుకుంటాం. కోబ్లర్ అంటే షూ మేకర్స్ ఆర్ రిపేర్ అని గుర్తుపెడతాం. తర్వాత ఆ కోబ్లర్ తర్వాత నెక్స్ట్ వర్డ్ డెంటిస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డెంటిస్ట్ అంటాం. డెంటిస్ట్ అని అంటే వన్ హూ అటెండ్స్ టు పీపుల్స్ టీత్. మరి
ఎవరైతే పీపుల్కి మరి టీత్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో మరి ఎవరు మీట్ అవుతారు, వెళ్ళి డెంటిస్ట్ కలుస్తూ ఉంటారు. ఓకేనా? డెంటిస్ట్ అంటే ఎవరంటే వన్ హూ అటెండ్స్ టు పీపుల్స్ టీత్, మరి టీత్ సంబంధించిన వ్యాధులతో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటామంటే మనం డెంటిస్ట్ అని అంటాం. నెక్స్ట్ డిటెక్టివ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డిటెక్టివ్ అంటాం. డిటెక్టివ్ అంటే యాన్ ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్. ఓకేనా? ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు ఒక కేసుకు సంబంధించి, అతను ఏమంటామంటే మరి డిటెక్టివ్. డిటెక్టివ్ అంటే యాన్ ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్ అంటాం. ఆర్ ప్రైవేట్ పర్సన్ హూస్ డ్యూటీ ఈజ్ టు క్యాచ్ క్రిమినల్స్. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులైనా ఉంటారు, వాళ్ళ డ్యూటీ ఏంటంటే టు క్యాచ్ ద క్రిమినల్స్ అన్నమాట. క్రిమినల్స్ క్యాచ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళే అంటే డిటెక్టివ్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే అక్యూజ్డ్ అవుతారో, అంటే ఎవరైతే మరి తప్పు చేస్తారో వాళ్ళని ఏం చేస్తారు, క్రిమినల్స్ ని క్యాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే అఫీషియల్స్ అని అంటాం. ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్ అంటే ప్రైవేట్ పర్సన్స్ కూడా ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే డిటెక్టివ్ అంటే కనిపెడుతూ ఉంటారు అన్నమాట, ఎవరు తప్పు చేస్తారో ఏంటనేది. వాళ్ళు డిటెక్టివ్ అని అంటాం. నెక్స్ట్ డిటెక్టివ్ తర్వాత నెక్స్ట్ది జాకీ అన్నారు. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే జాకీ. మరి జాకీ అంటే ఏంటి అంటే వన్ హూ రైడ్స్ హార్సెస్ ఇన్ రేసెస్. మరి హార్స్ రేస్ జరుగుతుంటే చూసారా, మరి హార్స్ రేసెస్ జరుగుతున్నప్పుడు వాటి మీద మరి హార్స్ రైడ్ జరుగుతుంటారు చూసారా, వాళ్ళు ఏమంటామంటే మనం జాకీ అని అంటూ ఉంటాం. జాకీ అంటే వన్ హూ రైడ్స్ హార్సెస్ ఇన్ రేసెస్. మరి కొన్ని రేస్ జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు రైడ్ చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే మనం ఓకే జాకీ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది ఆస్ట్రాలజీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఆస్ట్రాలజీ అంటాం. ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ ద ఫ్యూచర్ బై ద స్టడీ ఆఫ్ ద స్టార్స్. అంటే మనకి నక్షత్రాలను చూసారా, నక్షత్రాలను స్టడీ చేసి మన ఫ్యూచర్ని చెప్పడాన్ని ఏమంటామంటే దాన్ని ఆస్ట్రాలజీ అని అంటాం. ఆస్ట్రాలజీ అంటే టెల్లింగ్ ద ఫ్యూచర్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ది ఎథిక్స్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎథిక్స్ అంటాం. ఎథిక్స్ అంటే ఏంటంటే ద సైన్స్ ఆఫ్ మోరల్స్. మోరల్ వాల్యూస్ అంతా చూసారా, ఆ మోరల్స్ ఏమంటామంటే ఎథిక్స్ అంటే సామాజిక విలువలు. ఓకేనా అంటాం చూసారా, దాన్ని ఎథిక్స్ విలువలు అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఎథిక్స్ తర్వాత యాబ్డికేట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే యాబ్డికేట్ అంటాం. యాబ్డికేట్ అంటే అర్థం ఏంటి అంటే టు గివ్ అప్ థ్రోన్ ఆర్ ఎన్ ఆఫీస్ ఆఫ్ పొజిషన్. అంటే ఒక పొజిషన్లో ఒక ఆఫీస్లో ఒక పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ నుంచి నిన్ను కింద దించేయడాన్ని ఏమంటామంటే యాబ్డికేట్ అని అంటాం. యాబ్డికేట్ అంటే విడిచిపెట్టడం అని అర్థం వచ్చింది. టు గివ్ అప్ థ్రోన్ ఆర్ ఎన్ ఆఫీస్ ఆఫ్ పొజిషన్. ఒక పొజిషన్ నుంచి నిన్ను కింద తీసేయడం, దించేయడం ఏమంటామంటే యాబ్డికేట్ అని అంటాం. నెక్స్ట్ది యాంటీక్వరీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే యాంటీక్వరీ అంటాం. యాంటీక్వరీ అంటే ఏంటంటే వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ ఓల్డ్ రిలిక్స్ ఆఫ్ ఆర్ట్. ఓకేనా, వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ ఓల్డ్ రిలిక్స్ ఆఫ్ ఆర్ట్ అంటే వస్తువుల్ని సేకరిస్తూ ఉంటారు చూసారా, వస్తువుల్ని సేకరించి అమ్మేటువంటి వ్యక్తులు ఏమంటాం అని అంటే యాంటీక్వరీ అంటాం. అంటే వస్తు సేకర్త అంటాం. వస్తువు సేకరించే వ్యక్తి ఏం సేకరిస్తాడు, కలెక్ట్ చేస్తాడు, స్టడీస్ కూడా చేస్తారు. ఏంటంటే ఓల్డ్ రిలీక్స్ అన్నాడు. రిలీక్స్ అంటే మిగిలిపోయి ఉంటాయి చూసారా, మన ఇంట్లో మిగిలిపోయినటువంటి వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు సేకరించేటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం యాంటీక్వరీ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్కిజం అన్నారు. ఆర్కిజం అంటే ఓల్డ్ ఎక్స్ప్రెషన్స్ నో మోర్ ఇన్ యూజ్. ఓల్డ్ ఎక్స్ప్రెషన్స్ నో మోర్ ఇన్ యూజ్ అంటే ఓల్డ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, ప్రాచీన ప్రయోగాలు అని జనరల్గా చెబుతుంటాం. ఆర్కియాసం అంటే ప్రాచీన ప్రయోగం అంటూ ఉంటాం. ఆ ప్రాచీన ప్రయోగం అనేది ప్రజెంట్ నో మోర్ ఇన్ యూజ్ అంటే మనం పెద్ద ఉపయోగించాం అనమాట. ఆ ఉపయోగించలేని దాన్ని ఏమంటామంటే ఆర్కియాసం అంటాం. ఓల్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట చూసారా, అవి ప్రజెంట్ డేస్లోనే మనకి వర్కౌట్ కావు. ఓకేనా, ప్రజెంట్ మనం ఉపయోగించు దాన్ని ఏమంటామంటే మనం
ఆర్టిజం అని అంటాం. నెక్స్ట్ ఆర్టిస్ట్. మరి ఆర్టిస్ట్ అని ఎవరు అంటాం అంటే ఏ ప్రొఫెషనల్ సింగర్, డాన్సర్, యాక్టర్ ఎక్సెట్రా. మరి సింగర్ని కానీ, డాన్సర్ని కానీ, యాక్టర్ని కానీ ఏమంటామంటే ఆర్టిస్ట్ అని అంటాం. ఇంకా ఆర్టిస్ట్ అంటే మరి డ్రాయింగ్ ఆర్ట్స్ చేస్తాం చూస్తే వాళ్ళు కూడా ఏమంటాం మనం ఆర్టిస్ట్లే అని అంటాం అనమాట. ఓకే, ఎవరైనా కానీ ఏమంటారంటే ఆర్టిస్ట్ అంటే ఎవరు అని అంటే ఇంతకీ ఈ ప్రొఫెషనల్ అనమాట. ప్రొఫెషనల్గా సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఓకేనా, మరి యాక్టర్ అయి ఉండొచ్చు, కమెడియన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కూడా అయి ఉండొచ్చు. అతనే ఆర్టిస్ట్ అని అంటాం. నెక్స్ట్ ఎస్థెటిక్ అన్నారు. ఎస్థెటిక్ అంటే వన్ హూ ప్రాక్టీసెస్ ఫిజికల్ హార్డ్షిప్స్ ఫర్ స్పిరిచువల్ గెయిన్స్. ఎస్థెటిక్ అంటే సన్యాసం అంటాం చూస్తారా, ఆ సన్యాసులు ఏమంటాం అని అంటే సన్యాసిని ఎస్థెటిక్ అని అంటాం అనమాట. ఎస్థెటిక్ అంటే సన్యాసి. వన్ హూ ప్రాక్టీసెస్ ఫిజికల్ హార్డ్షిప్స్ ఫర్ స్పిరిచువల్ గెయిన్స్ అంటే మరి ఫిజికల్గా ఏం చేస్తుంటారు వాళ్ళు, ధ్యానం అనేది చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే స్పిరిచువల్ గెయిన్స్ అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమంటామంటే మనం ఎస్థెటిక్ అని ఉంటాం. వాళ్ళని సన్యాసులు కూడా మనం జనరల్గా చెప్తూ ఉంటాం. ఓకేనా, ఫిజికల్ హార్డ్షిప్స్ ఎక్కువగా చేస్తుంటారు. దేనికోసం అంటే మరి స్పిరిచువల్ గెయిన్స్ అనమాట, ఆధ్యాత్మికమైన చింతన కోసం. నెక్స్ట్ ఏంటంటే యాంటీడోట్. నెక్స్ట్ వర్డ్ యాంటీడోట్ అంటాం. యాంటీడోట్ అంటే ఏ థింగ్ ఆర్ డ్రగ్ గివెన్ టు కౌంటరాక్ట్ ద బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ మెడిసిన్ ఆర్ పాయిజన్ ఎక్సెట్రా అన్నాడు. అంటే యాంటీడోట్ అంటే ఓకేనా, ఒక డ్రగ్ ఇస్తూ ఉంటాం, దాన్ని కౌంటరాక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ మెడిసిన్ పాయిజన్. అంటే ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి కనుక మరి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, దానికి కౌంటర్ అటాక్ ఏం చేస్తూ ఉంటాం, మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం. దాన్ని అంటారంటే యాంటీడోట్ అంటాం. యాంటీడోట్ విరుడు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఆ పాము కరిచినప్పుడు ఏం చేస్తాం, ఆ మందు అనేది వేస్తూ ఉంటాం జనరల్గా. దాన్ని ఏమంటాం అంటే మనం యాంటీడోట్, మెడిసిన్ లేకపోతే డ్రగ్ అని అంటాం అనమాట. దాన్నే యాంటీడోట్ అని అంటాం. నెక్స్ట్ది యాంటీడోట్ తర్వాత క్రాకరీ అన్నారు. మరి క్రాకరీ అంటే ఏంటి అని అంటే చైనా వేర్స్ యూజ్డ్ ఫర్ టీ, ఫుడ్ ఎక్సెట్రా సచ్ యాజ్ కప్స్, పాట్స్, ప్లేట్స్ అండ్ సో ఆన్. మరి క్రాకరీ అంటే చైనీస్ వేర్స్ యూజ్డ్ ఫర్ టీ, ఫుడ్ అంటే పింగాణి పాత్రలు ఉంటాయి చూస్తారా, పింగాణి చేయబడిన పాత్రలు ఉంటాయి కదా, అవి చైనా వేర్స్ అంటారు. చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మరి ఎక్కువగా టీకి ఫుడ్కి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అవి ఏంటంటే అవి మరి కప్స్ ఉంటూ ఉంటాయి, అలానే పాట్స్, అలానే ప్లేట్స్ అండ్ సో మనకి చాలా రకాలుగా చైనా వస్తువులు ఉంటాయి చూస్తారా. అంటే మొత్తం మీద పింగాణితో చేయబడిన సరుకుని వస్తువులు ఏమంటాం అని అంటే మనం క్రాకరీ అని అంటాం అన్నమాట. అవి కూడా చైనా వస్తువులు క్రాకరీ అంటారు, పింగాణితో చేయబడి. నెక్స్ట్ పొల్యూషన్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే పొల్యూషన్ అన్నారు. పొల్యూషన్ అంటే ఏ సీక్రెట్ అగ్రిమెంట్ ఫర్ చీటింగ్ అండ్ ఫ్రాడ్యులెంట్ పర్పస్. మరి పొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే కుట్ర అన్నమాట. కుట్ర ఏంటి, ఆ కుట్ర అంటే ఏ సీక్రెట్ అగ్రిమెంట్ ఫర్ చీటింగ్ అండ్ ఫ్రాడ్యులెంట్ పర్పస్ అంటే మోసం చేయడానికి, ఓకే, ఫ్రాడ్ చేయడానికి ఒక జరిగే ఒక సీక్రెట్ అగ్రిమెంట్ ఏమంటాం అని అంటే దాన్ని పొల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ కార్నివోరస్. అన్నాం. కార్నివోరస్ అంటే ఏంటంటే యానిమల్స్ ఫీడింగ్ ఆన్ ఫ్లెష్. యానిమల్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ఫ్లెష్, మాంసాలు తింటూ ఉంటాయి. ఆ మాంసం తినేటువంటి వాటిని ఏమంటామంటే మనం కార్నివోరస్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ది బెల్లికోస్. నెక్స్ట్ ఏంటంటే బెల్లికోస్ అంటాం. మరి ఈ బెల్లికోస్ అంటే ఏంటి అని అంటే వన్ హూ ఈజ్ ఇంక్లైన్ టు ఫైట్. ఓకేనా, అంటే జగడవాడడానికి, ఓకే, లేకపోతే కొట్టుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం బెల్లికోస్ అని అంటాం. బెల్లికోస్ అంటే అర్థం ఏంటంటే వన్ హూ ఈజ్ ఇంక్లైన్ టు ఫైట్. ఓకేనా, మరి గొడవ పడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఏమంటామంటే మనం ఆ బెల్లికోస్ అనేది అనడం అనేది జరుగుతుంది. మరి బెల్లికోస్ అంటే వాళ్ళగా మనం గుర్తించాలి. ఓకేనా, బెల్లికోస్.
తర్వాత నెక్స్ట్ వెల్లికోస్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ అన్నట్లు అంతే. వెల్లికోస్ తర్వాత ఫాస్టిడ్యూస్. నెక్స్ట్ ఏంటంటే ఫాస్టిడ్యూస్ అంటాం. మరి ఫాస్టిడ్యూస్ అని అంటే ఏంటి అని అంటే చూడండి ఒకసారి. ఫాస్టిట్యూడ్స్ అన్నారు. ఫాస్టిట్యూడ్స్ అని అంటే ఏంటంటే వన్ వెరీ రిఫైన్డ్ అండ్ నాట్ ఈజీలీ ప్లీజ్డ్. అంటే సులభంగా మెచ్చుకోవాలన్నమాట. సులభంగా మెచ్చుకోకపోవడాన్ని ఏమంటామంటే ఫాస్టిట్యూడ్స్ అని అంటాం. అంటే వన్ వెరీ రిఫైన్డ్ అండ్ నాట్ ఈజీలీ ప్లీజ్ అంటే అర్థం ఏంటంటే సులభంగా మెచ్చుకోం. ఎంత బాగా చెప్పినా కానీ వాళ్ళు మెచ్చుకోవాలనుకుంటూ ఉంటాం. వాడి పట్ల దాన్ని ఏమంటామంటే ఫాస్టిట్యూడ్స్ అని అంటాం. నెక్స్ట్ది ఎపిటాఫ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎపిటాఫ్ అని అంటాం. ఓకేనా. ఎపిటాఫ్ అంటే ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ టామ్ అబౌట్ ద పర్సన్ బరీడ్. అంటే ఇన్స్క్రిప్షన్ అంటే టామ్స్ అని చెప్పాం. ఎపిటాఫ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ టామ్ అబౌట్ ద పర్సన్ బరీడ్. ఒక వ్యక్తిని బరీడ్ అంటే సమాధి చేసిన తర్వాత దాని మీద ఒక శిలాఫలకం అనేది ఉంటుంది. దాని మీద రాస్తూ ఉంటారు, పేర్లు రాస్తూ ఉంటారు. పలానా వాళ్ళ జ్ఞాపకార్థం పలానా వాళ్ళని. మరి దాన్ని ఏమంటామంటే ఎపిటాఫ్ అని అంటాం. నెక్స్ట్ డుబియోస్ అంటాం. డుబియోస్ అంటే స్టేట్మెంట్ ఆర్ స్పీచ్ నాట్ లైక్లీ టు బి ట్రూ. ఓకేనా. స్టేట్మెంట్ ఆర్ స్పీచ్ నాట్ లైక్లీ టు బి ట్రూ. ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఒక స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు అది నాట్ లైక్లీ టు బి ట్రూ అంటే అది నిజం కానిది అంటే అనుమానం అన్నమాట. ఆ అనుమానాన్ని ఏమంటాం అంటే డుబియోస్ అంటాం. స్పీచ్ కానీ ఓకేనా ఒక స్టేట్మెంట్ కానీ ఇచ్చినప్పుడు అది నిజం కానిది నిజమేనా నిజం కాదు కదా అనిపించింది, దాన్నే డుబియోస్ అని అంటారు. దాన్ని అనుమానం అంటే అనుమానమైనది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెర్సీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే హెర్సీ. మరి హెర్సీ అంటే ఏంటి అని అంటే ఒపీనియన్స్ అపోజ్ టు ఎస్టాబ్లిష్డ్ డాక్ట్రిన్స్. చూడండి, హెర్సీ అంటే ఒపీనియన్స్ అపోజ్ టు ఎస్టాబ్లిష్డ్ డాక్ట్రిన్స్. అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటూ ఉంటాయి, కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ ఉంటూ ఉంటాయి మన రిలీజియన్స్కి సంబంధించి. ఓకేనా. మన రిలీజియన్ సంబంధించి ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకేనా. రిలీజియన్ సంబంధించి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సిద్ధాంతాల సూత్రాలు ఉంటారు చూసారా. ఒపీనియన్స్ అపోజ్ టు ఎస్టాబ్లిష్ డాక్ట్రిన్స్ అంటే ఆ సిద్ధాంతాలని ఆ రూల్స్ని ఆ వ్యతిరేకించడాన్ని ఏమంటాం అని అంటే హెర్సీ అని అంటాం. హెర్సీ అంటే రూల్స్ రిలీజియన్ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని మనల్ని ఆపోజ్ చేయడం వ్యతిరేకించడాన్ని ఏమంటాం అంటే హెర్సీ అని అంటాం. నెక్స్ట్ది హిపోథిసిస్. ఓకేనా. హిపోథిసిస్ అన్నారు. ఆ హిపోథిసిస్ అంటే ఏంటి అని అంటే ఏ సపోషన్ మేడ్ basis for reasoning. A supposition made basis for reasoning. అంటే మనం ఏమంటామంటే సపోజిషన్ అంటే భావన అంటాం. మేడ్ బేసిస్ ఫర్ రీజనింగ్ అంటే మనం హిపోథిసిస్ అంటే మనం ఊహ అని అంటాం. ప్రతిజ్ఞను కూడా అంటాం అన్నమాట. హిపోథిసిస్ అంటే ఊహ అని అంటాం, లేదా ఫీలింగ్ భావన అని కూడా అంటూ ఉంటాం. అంటే ఏ సపోజిషన్ మేడ్ బేసిస్ ఫర్ రీజనింగ్. అంటే మనం ఒపీనియన్ అనొచ్చు, ఇంకా మనం చెప్పాలంటే బిలీఫ్ కూడా అనొచ్చు అనమాట. ఈ హిపోథిసిస్ అంటే ఏంటంటే ఒపీనియన్ అలానే బిలీఫ్ కూడా అని కూడా అంటూ ఉంటాం. దీన్ని ఊహ అని కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. అంటే మన యొక్క బిలీఫ్, మన యొక్క ఒపీనియన్, మన యొక్క ఫీలింగ్, దీన్ని ఏమంటామంటే మనం హిపోథిసిస్ అంటాం. హిపోథిసిస్ అంటే ఏ సపోజిషన్ మేడ్. సపోజిషన్ అంటే ఫీలింగ్, దాన్నే భావన అని అంటాం తెలుగులో. ఫీలింగ్ అనేది బేసిస్ ఫర్ రీజనింగ్ అంటే ఏంటి, దానికి మామూలుగా రీజన్ చేస్తూ ఉంటాం జనరల్గా. దాన్ని ఏమంటాం హిపోథిసిస్ అని అంటూ ఉంటాం. ఓకే. మరి ఈ క్లాస్లో మరి ఎంతవరకు చెప్తున్నాం. మరి హిపోథిసిస్ వరకే వచ్చింది, హిపోథిసిస్ వరకే అవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి మరి చెప్పాల్సినవి. ఓకేనా. మరి అవి కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. ఓకే.